జలజాక్షి మోమునకు చక్రవకు జంబులకు జలజాక్షి మోమునకు చక్రవకు జంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేలి తురుమునకు నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మరి రాజసూయ యాగము బాగా సక్సెస్ అయిన తర్వాత వ్యాసుడు చెప్పినటువంటి భవిష్యత్తును తలుచుకొని ధర్మరాజు మోహానికి లోనవుతాడు. నా నుంచి ఇక్కడ దాత్ర రాష్ట్రులందరూ కూడా చనిపోతారేమో అని ఓ రకంగా మోహానికి గురి అవుతాడు. ఆ విధంగా నేను అజాత శత్రువుగా ఉండాలని ఆయన భావిస్తాడు. ఈ సైడు వీళ్ళు మయసభను ఇక్కడంతా కూడా వాళ్ళ యొక్క ఇంద్రప్రస్థాన్ని పరిశీలించిన తర్వాత ఈ రాజసూయ యాగము గొప్ప యాగంగా కృష్ణుని యొక్క సహకారంతో అది చాలా దిగ్విజయంగా చేయడం అనేటువంటిది వాళ్ళు అసూయ కలిగించడం జరిగింది. వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు కూడా అందులో ఉండేటువంటి విచిత్రమైనటువంటి దృశ్యాలు, ఆ విధంగా వాళ్ళు కొంత అవమానానికి గురి కావడం, అక్కడ ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్లుగా కనపడడం, వాళ్ళు ఆ విధంగా అందులో పడిపోవడము. సో భీముని యొక్క వంది మాగదులందరూ కూడా నవ్వడము, ఇదంతా కూడా చాలా అసూయకు కారణమైపోతుంది. దుర్యోధనునికి నిద్ర రాకుండా పోతుంది. దుర్యోధనుడు ఏ విధంగానైనా కూడా పాండవుల మీద కసి తీర్చుకోవాలా అనేటువంటి ఒక అసూయ బయలుదేరుతుంది అతనిలో. దానికి ఏ విధంగా మంతనాలు చేసుకోవాలా, ఏం చేయాలా, ఎందుకంటే నేను విషం తాగైనా మరణించిపోతాను, ఈ యొక్క ఉన్నతిని ఈ వృద్ధిని నేను చూడలేకుండా పోతున్నాను, వీళ్ళ యొక్క ఉన్నతిని వీళ్ళ యొక్క పెరిగినటువంటి ఇది ఆయన సార్వభౌముడిగా ఎదిగినటువంటి తీరు నాకు చాలా అసూయ కలుగుతూ ఉంది. మనమందరూ కూడా వేస్టే కదా, వాళ్ళు కృష్ణుని యొక్క సహకారంతో ఎంత గొప్పవాళ్ళు అయిపోయినారు. అందుకే దైవం గొప్పదని పౌరుషం నిరర్థకమని అనుకుంటున్నాను, దైవమే చేయించింది ఆ పని అని చెప్పేసి ఆ విధంగా దాతరాష్ట్రులు హాని పొందుతున్నారు, పాండవులు నిత్యము వృద్ధి పొందుతున్నారు. దాతరాష్ట్రులు అంతా ఎక్కువ కౌరవులంతా కూడా హాని పొందుతున్నారు, పాండవులంతా నిత్యము వృద్ధి పొందుతున్నారు. ఆ సంపదను అటువంటి సభ యొక్క రక్షకుల యొక్క పరిహాసాన్ని చూసి అగ్నిచే దహింపబడుతున్నట్లుగా నేను సంతోషిస్తున్నాను. మామ అసహనముతో మిక్కిలి దిక్కుండైన నాకు మరణించడానికి అనుజ్ఞ ఇవ్వండి. శకుని అడుగుతున్నాడు దుర్యోధనుడు, నాకు మరణించడానికి అర్హత ఇవ్వండి. అంటే ఈ అసూయ పడే వాళ్ళు ఏ దానికి ఎంతకు తెగిస్తారు చూడండి. వాళ్ళు ఆ అసూయను తట్టుకోలేకుండా పోతారు. వాళ్ళ శరీరం అంతా కూడా అలాగే తయారైపోతుంది. ఎవరికంటే అసూయ ఉంటుందో వాళ్ళలో రోగాలు ఎక్కువగా ఉంటాయి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో రోగాలు ఉంటాయి. ఎందుకంటే మనము చెడు ఆలోచనలు మనలో వస్తేనే ఎంజైములు ఊరుతాయి లోపల. మనము సంతోషంగా ఉంటే కార్డిజాల్ అనేటువంటి ఎంజైమ్ ఊరుతుంది, కార్డిజాల్ అనేటువంటి ఎంజాయ్ ఊరుతుంది అనమాట. మనము చాలా దుఃఖంగా ఉండి ఏదన్నా మనం అసూయగా ఉన్నామనుకోండి, ఆ సెరటోనిన్ అనేటువంటి ఊరుతుంది, బయటకు వస్తుంది. సైంటిఫిక్గా కూడా రుజువైంది. అసలు సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనిషి విపరీతంగా కోపంగా ఉండడము, విపరీతంగా అసూయగా ఉండొచ్చు, కొద్దిసేపు ఉండాల్సిందే, కోపం అనేటువంటిది రావాల్సిందే, దాన్ని సరిదిద్దే వరకే, తర్వాత కోపం అనేటువంటిది రాకూడదు. కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి ఎంజైములు ఊరి అవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఖచ్చితంగా అవి కెమికల్ రియాక్షన్స్ అవుతాయి. ఈరోజు మీరు బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళ అసూయతోనే ఉంటారు ఎక్కువ మంది. కొద్దిగా అసూయ ఉంటుంది, వాళ్ళు కోపం ఎక్కువ ఉంటుంది, ప్రతిదాన్ని వాళ్ళు చెప్పినట్లే జరగాలంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి కొన్ని. కాబట్టి ఆ విధమైనటువంటి ఎంజైమ్స్ ఊరడము, కెమికల్ రియాక్షన్స్ జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం శరీరాన్ని కాపాడుకోవాలంటే మనం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉండాలి, అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. ఒక్కోసారి నోరు మూసుకొని ఉండడం కూడా మంచిదే.
కొన్ని చోట్ల ఊరికే నోరు మూసుకుని అది మనకు పద్యమే ఉంది కదా, అనువు కాని చోట అధికులు మనరాదు అని. కొంచెం ఊరికే చెప్పలే వాళ్ళు, అనుభవించి చెప్పినారు వాళ్ళు. మనకు కొన్ని చోట్ల ప్రాముఖ్యత లేదనుకో, అక్కడ ఊరికే ఉంటే మేలు, హాయిగా ఉంటుంది. మనం మాట్లాడకూడదు. కొన్ని చోట్ల మాట్లాడాల్సిందే, తప్పదు. ఇదేం కాదనమాట. కాబట్టి అది మనము నేర్చుకోవాలి. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అనేటువంటి నేర్చుకోగలిగితే మనం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఎవరి వృద్ధిని చూసి భగవంతుడు వాళ్ళకి ఇచ్చింటాడు. ఎవరు వృద్ధి పొందాలా అనుకుంటున్నప్పుడు అధర్మంగా వచ్చినప్పుడు చూడండి, మీరు ధర్మంగా చేసినటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది, అధర్మంగా చేసినటువంటిది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఉపకారం చేసినా అపకారం చేసినా అది తీర్చుకునే వరకు నిన్ను వదలదు. భీష్మునికి అంపశయ్య మీద కూర్చున్నాడంట. ఆయన అంపశయ్య మీద ఉంటే అప్పుడు ఆయన అడిగినాడంట భీష్ముడు, నాకేం స్వామి ఈ కర్మ వచ్చింది అని చెప్పేసి, నువ్వు చాలా జన్మలు వెనక్కిపోయా ఒకసారి అన్నాడంట. ఆయన 100 జన్మలు వెనక్కిపోయినాడంట. నేనేం పాపం చేయలేదే, 100 జన్మల వరకు ఏం పాపం చేయలేదే నేను, ఎందుకు స్వామి నాకు ఈ విధమైనటువంటి శిక్ష, ఈ అంపశయ్య మీద దీని మీద పడుకోవడం అంటే 101 జన్మలో ఒకసారి చూడండి అంట. 101 జన్మలో ఈయన మహారాజు అంట. ఈయన గుర్రం మీద పోతూ ఉంటే ఓ పాము అడ్డం వచ్చిందంట. ఆ పాముని ఇట్లా కత్తితో తీసి ముళ్ళ కంపులోకి వేసినాడంట. ఆ ముండ్లన్నీ కుచ్చుకున్నాయంట దానికి. అది బయటికి రాలేక విలవిల్లాడిపోయిందంట. ఈయన అనవసరంగా ఆ విధంగా వేయడం వల్ల ఈ జన్మలో ఇది అనుభవించినావు. 101 జన్మలో చేసింది అది కూడా వదిలిపెట్టదు. కర్మ అనేటువంటిది వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టదు? కర్మ ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అది ఎందుకు వచ్చింది బయటికి ఈరోజు అంటే, నువ్వు ద్రౌపదిని మానభంగం చేసేటప్పుడు ఊరికే కూర్చున్నావే, అందుకు అది ప్రతీకారం తెచ్చుకునింది. నువ్వు ఆ రోజు మాట్లాడింటే నీకు రాదు. మళ్ళీ ఆ రోజు నువ్వు లేచి తప్పు అని మాట్లాడింటే నీకు అవకాశం ఉండే, పెద్దవాళ్ళు నువ్వు మాట్లాడాల్సిందే. ఆ రోజు నువ్వేమన్నావు? మాట్లాడకుండా కూర్చున్నావు. ఆ కర్మ ఇక్కడ ప్రతీకారం తీర్చుకోయింది అనమాట. అంటే మనం అధర్మంగా ఉంటే మనం చేసిన తప్పులు ప్రతీకారంగా తీర్చుకుంటాయి అనమాట. లేకుంటే ఊరికేనే ఉంటాయి. సర్లే ఇప్పుడు ధర్మంగా ఉన్నాడులే పోనీ. నువ్వు అధర్మంగా ప్రవర్తించినావు అంటే అది వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎక్కడో చేసిన కర్మ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇంత కథ ఉంది. ఊరికే తమాష కాదు. ఇదేమో మనం ఏదో పుట్టదో చనిపోతున్నాం అనేటువంటి కాదు. ఇదంతా ఒక సిస్టమ్. ఇది పనిచేస్తుంది. అంటే ధర్మంగా ఉన్నావు అనుకో, అప్పటి వరకు నిన్ను కర్మ ఏమీ చేయదు. నువ్వు అధర్మంగా ఉన్నావు అనుకో, ఎక్కడన్నా అధర్మంగా ఇక్కడ ఉన్నావు అనుకో, నీ కర్మ ఫలితం ఏదన్నా ఉందనుకో చెడు, అది తగులుకుంటుంది. నువ్వు కొంతమందికి ఉన్నట్లే షుగర్ అంటారు, ఉన్నట్లే కిడ్నీ పాడైంది అంటారు. అప్పటి వరకు బాగానే ఉంటాడు ఆయన. అప్పటి వరకు బాగానే ఉంటారు. హాస్పిటల్లో చేసేస్తే క్యాన్సర్ వచ్చింది ఎందుకంటారు. ఆయన క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా ఉండవు మళ్ళీ ఒక్కోసారి. ఒక్కోసారి మనకు కలుగుతాయి అన్నమాట. అట్లా కలుగుతాయి కొంతమందికి. అసలుకి ఆయన ఎవరికి బాగున్నాడబ్బా, అంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు, బీపీ షుగర్ లేదు, ఏం లేదంటే ఏదో ఒకటి వ్యాధి జరుగుతుంది. మరి అట్లా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ ఉంటుంది. 101 జన్మలాదిను ప్లస్ ద్రౌపది రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. రెండు కనెక్ట్ అయిపోయినాయి. అవి రెండు కనెక్ట్ అవుతాయి. నువ్వు అధర్మంగా ఉండడము అది కరెంట్ షాక్ ఎప్పుడు గుర్తుంది చెప్పు. సింపుల్ లాజిక్. ఊరికే కరెంట్ కొడుతుంది. స్విచ్ మాత్రం ముట్టుకుంటే కొడుతుంది. ఆ వేలు పెట్టిన 2 అర్థం కొడతాయి. అట్లా అధర్మము కర్మ ఫలితం రెండు కూడా ఆయన శ్రీకృష్ణుడు ఆయన చెప్పినాడు. ఏం స్వామి, నేను ఇంత ధర్మంగా ఉన్నాను కదా, నేనేం చేసినాను, ఇంత బాధను అనుభవించడానికి కారణం ఏమంటే ఆయన చెప్తాడనమాట. అంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. నేను మొన్న చూస్తే ఎక్కడో వీడియో వచ్చింది ఒకటి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మ ఫలితాన్ని గురించి ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో ఆ విధంగా ఇక్కడ పాండవులను జయించుటకు శకుని దుర్యోధనను మంతనాలు జరుపుతున్నారు. మంతనాలు. శకుని అంటున్నాడు, దుర్యోధన, యుధిష్ఠిరునిపై నీ కోపం వద్దు. పాండవులు తమ అదృష్టాలను అనుభవిస్తున్నారు. పూర్వం వారిని వశపరుచుకోవడానికి ఎన్నో ఉపాయాలు అవలంబించినావు, కానీ వల్ల వాటిని వశపరుచుకోలేకుండా పోయినావు. వాళ్ళు ఈరోజు అదృష్టాన్ని అనుభవిస్తున్నారు. అదృష్టాన్ని అందరూ అనుభవిస్తారు. నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసినా వాళ్ళు చంపాలని చెప్పేసి అగ్గి అంటించినావు దానికి. ఆల్రెడీ లెక్క దహనం చేసేకపోయినా విషం పెట్టడము ఇవన్నీ కూడా జరిగింది.
కానీ అవి వశపరుచుకోలేకుండా పోయినాయి వాళ్ళని. శత్రుమర్దన మహారాజా, నువ్వు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కానీ పురుష శాస్త్రుల అదృష్టంతో ఆపదల నుంచి విముక్తి పొందినారు. ఎందుకు? వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి విముక్తి పొందుతున్నారు అన్నమాట. వాళ్ళు అధర్మంగా ఉంటే ఇవి ఫలించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే ధర్మంగా ఉన్నారో వాళ్ళకి ఫలించలేకుండా పోయినాయి అన్నమాట. అందువల్ల వారు ద్రౌపదిని భార్యగా పొందినారు, కొడుకులతో సహితంగా ద్రౌపదిని సహాయం పొందినారు. చూడండి, వాళ్ళకి ఏమీ లేదు కానీ ద్రౌపది భర్తగా వరించినారు. తర్వాత ద్రుపదుడు అనేకమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చినాడు. ఆయన అనేకమైనటువంటి ముత్యాల హారాలు, బంగారు మొత్తం అంతా కూడా ఆయన సహాయం చేసినాడు. ఏనుగులంట, సింహాలంట అన్నీ చేసినాడు ఆయన. వారికి రాజ్యలాభంతో పాటు పరాక్రముడైనటువంటి వాసుదేవుడు కూడా లభించినాడు. 1+1 ఆఫర్ ఉన్నట్లు వాళ్ళకి మామ దొరికినాడు, ఇంకొక ఆయన దొరికినాడు. అదృష్టం వీళ్ళకి 1+1. ఆయన వాసుదేవుడు వచ్చేసాడు. ఇంకా ఆయన వాళ్ళ పక్కన ఇంకా ఇంతకంటే కావాల్సింది ఏముంది? కాబట్టి వాసుదేవుడు కూడా దేవాసురులకు మనుషులకు ఎవరికి జయింపసక్కని వాడు కాదు. వాళ్ళకి తెలుసు, ఎవరు ఆయన జయించలేరు, ఎవరు ఆయన జయించలేరు. దేవాసురులకు కానీ మనుషులకు కానీ అతని తేజస్సు చేతనే యుధిష్ఠరుడు వృద్ధి పొందినాడు అని. అంటే ఆత్మ యొక్క తేజస్సుతోనే మనం వృద్ధి పొందుతాం. ఈ విషయాన్ని మహాభారతం చెప్తాను మీకు. ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ఇది చేసుకుంటారో భగవంతుని తేజస్సు వాళ్ళకు లభిస్తుంది. ఆత్మజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళకి భగవంతుని తేజస్సు లభిస్తుంది అనమాట. ఎందుకంటే ఆత్మలో భగవంతుడు ఉన్నాడు. సో జీవాత్మను ఎప్పుడైతే పరమాత్మతో నువ్వు లింక్ చేసినావో ఆ యొక్క తేజస్సు నీకు వచ్చేస్తుంది. ఇంకా భగవంతుడు నిన్ను చూసుకుంటాడు. నువ్వు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళినావు అనుకోండి, ఆత్మజ్ఞానం వైపు వెళ్తే నీకు సత్యం అనేది తెలుస్తుంది. చిత్తశుద్ధి ప్రధానం. దాన్ని చిత్తశుద్ధి కావాలి అంటే మనము అయిపోయినవన్నీ మర్చిపోవాలి, జరిగేదానికి రెడీగా ఉండాలి. అంతే, జరిగేదానికి రెడీగా ఉండాలా. అయిపోయినవన్నీ ఎక్కువగా గుర్తుపెట్టుకోకూడదు. 1972లో నేను ఇట్లా చేసింటి అవన్నీ ఇప్పుడు ఏం చేసేది, ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని 1972 తీసుకొని. కాబట్టి అవన్నీ మర్చిపోవాలి. మనం పాత జ్ఞాపకాలన్నీ, సంతోషాలని మర్చిపోవాలి, అన్నింటినీ మర్చిపోవాలి. వీలైతే సంతోషాలను గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప పాతవన్నీ మర్చిపోవాలి. పాత కక్షలతో ఇప్పుడు కక్షలు తెచ్చుకోకూడదు. అత్తకోడలు మామూలుగా కొట్లాడుకుంటారు, పాత కక్షలు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ అట్లా కాకుండా దాని ఏదో సామరస్యంగా ఉండాలి మనం, అంతేగాని ఏం కాదు. కాబట్టి ఇక్కడ అతని తేజస్సుతోనే యుధిష్ఠిరుడు వృద్ధి పొందినాడు. ఇందులో శోకించవలసిన పని అంటూ లేదు. వాళ్ళకి భగవంతుడే వాళ్ళ వెనక గాడ్ ఫాదర్ లాగా ఉన్నాడు, మరి ఆయన చూసుకుంటున్నాడు. ఇంకా అంతకంటే చెప్పేదంటూ ఏం లేదు. భూనాయన ఎడతెరగని తిరుగులేని ప్రయత్నాలు చేత వారు తమ తండ్రి రాజ్యభాగాన్ని కూడా పొందినారు, ఇంద్రప్రస్థాన్ని పొందినారు. వారి తేజస్సు చేత మరింత పెరిగింది. ఇందులో విచారించడానికి ఏముంది అని శకుని చెప్తున్నాడు. ఆ విధంగా అర్జునుడు అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టి గాంధీవాన్ని, అక్షయ తూనీరాలను, దివ్యాస్త్రాలను పొందినాడు. ఆయన ఊరికే కాదు, అత్యంత ప్రకాశవంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి విలుకారుడు. ఆయన అస్త్ర విద్యలో అందరిలోనికంటే ఫస్ట్ వచ్చినటువంటి వాడు. అదేవిధంగా దివ్య ధనస్సు వలన తన బాహుబలం వలన రాజులందరినీ వశపరుచుకున్నాడు. అన్ని దిక్కులకి పోయినాడు, తూర్పుకు పోయినాడు, పడమరకు పోయినాడు, ఉత్తరం పోయినాడు, అన్ని దిక్కులకి పోయి అందరినీ జయించి వచ్చినాడు. కాబట్టి ఉత్తర దిక్కుకు ఆయనే పోయినాడు. అగ్నిలో మాడిపోకుండా ఆ మాయాదానువుని విడిపించి పరంతపుడైన సవ్యచాచి మహిని చేత ఆ సభను నిర్మింపజేసినాడు. కాండవవనంలో మయుణ్ణి కాపాడినాడు కదా. కాండవవనంలో మయుణ్ణి కాపాడితే, స్వామి మీకోసం నేను ఏదైనా చేయాలని ఉంటే చేస్తే కృష్ణుడిని అడిగి చేయవయ్యా అంటాడు అర్జునుడు. ఆ కృష్ణుడు ఏమంటే నీవు ఒక భవనం నిర్మించవయ్యా, వాళ్ళకి మంచి భవనం అని చెప్పేస్తాడు. అదే మయసభ. ఆ విధంగా మయసభను నిర్మిస్తాడు. ఆ విధంగా ఇక్కడ మయుని చేత సభను నిర్మింపజేశాడు. ఆ మయుడే చెప్పగా కింకరులనే భయంకరులైన రాక్షసులు ఆ సభను మోశారు. ఇందులో విచారించడానికి ఏముంది భరత? నాకు సహాయం లేదని చెప్పావే, అది మిథ్య. ఈ నీ సోదరులందరూ నీకు వశవర్తులు. వీళ్ళందరూ మీకు సంబంధించిన వాళ్ళే మీ వేరే వాళ్ళు కాదు, బంధువులే. మహాధనుర్ధకులు పరాక్రమవంతుడైనటువంటి ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామతో పాటు నీ సహాయకుడై ఉన్నాడు. సూతపుత్రుడు కర్ణుడు, మహారథుడైన కృపాచార్యుడు
తమ్ముళ్ళతో సహితంగా నేను రాజైనటువంటి భూశ్రవణుడు వీరందరితో నువ్వు ఈ సమస్త పృథివిని జయించు. మేమందరూ ఉన్నామయ్యా, కృపాచార్యుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, మనమందరూ కలిసి భూమిని జయిద్దాం, మనం కూడా జయిద్దాం అని చెప్పినాడు. దుర్యోధనుడు చెప్తున్నాడు, రాజా నువ్వు అనుమతిస్తే నీతో ఇతర మహారథులతో కూడి ఈ పాండవులను నేను జయిస్తాను, మీరందరూ వచ్చినారంటే పాండవులు నేను జయించేస్తాను అని చెప్పేసి దుర్యోధనుడు వీరిని జయించితే రాజ్యము, భూమి, సమస్త రాజులు, గొప్ప ధన సంపద కూడిన సభ, మయసభ అంతా నాకు వశమైపోతుంది అని పగటి కలలుగా అంటున్నాడు. ఇలా ఎవరు? దుర్యోధనుడు. శకుని చెప్తున్నాడు, దుర్యోధనుడు ఇప్పుడు చెప్తున్నాడు, రాజా నువ్వు అనుమతిస్తే, దుర్యోధనుడు చెప్తున్నాడు, నీతో ఇతర మహారథులతో కూడి పాండవులనే జయించగలుగుతాను, వీరిని జయించితే రాజ్యము, భూమి, సమస్త రాజులు, గొప్ప ధన సంపదతో కూడిన సభ నాకు వశమవుతుంది. శకుని బదిలిస్తున్నాడు. అర్జునుడు, కృష్ణుడు, భీమసేనుడు, యుధిష్ఠరుడు, నకుల సహదేవులు, కొడుకులతో పాటు ద్రుపదుడు వీరందరూ యుద్ధంలో దేవతలు కూడా జయింపశక్యని వారు కాదు. వీళ్ళని ఎవరు కూడా జయించకయ్యలేదు. వీళ్ళు ఏమన్నా మాయతో జయించాలే తప్ప మామూలుగా మనం జయించడానికి వీలు లేదు వీళ్ళకి. ఎవరు? వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు? కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, భీమసేనుడు ఉన్నాడు, యుధిష్ఠరుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, తర్వాత ద్రుపదుడు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అందరూ మహారథులు, మహాధనుర్ధారులు, అస్త్రవిద్య ప్రవీణులు. యుద్ధం అంటే వాళ్ళకి ఊరికే అందినటువంటి చెయ్యి. యుద్ధం అంటే ఇంకా నాశనం చేసేస్తారు అందరినీ కూడా. ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాజా యుధిష్ఠిరుడు స్వయంగా ఎలా పరాజిత అవుతాడో ఆ ఉపాయాన్ని నేను ఎరుగుదును, దాన్ని విను, ప్రీతితో చెప్తాను. యుధిష్ఠిరుని మనం జయిస్తే అందరినీ జయించినట్లే. ఆయన ఏ విధంగా పరాజితుడు అవుతాడో ఆ ఉపాయం నా దగ్గర ఉంది, నేను చెప్తాను నీకు, విను అని చెప్పేసి మాయా ఇది పన్నుతున్నాడు. దుర్యోధనుడు అడుగుతున్న, మామ స్నేహితులకు, మహాత్ములకు, ఇతరులకు కూడా ఏ ప్రమాదం జరగకుండా జయించడానికి నీకు చేతనైతే ఆ ఉపాయం ఏముందో నాకు చెప్పు. మనకేమీ అపకారం కాకూడదు. మళ్ళీ సపోజ్ మనం యుద్ధం చేసినామనుకో మనము చచ్చిపోతాం కొంతమంది. ఇట్లా ఏమీ కాకూడదు. ఈ విధంగా ఏమీ కాకుండా వాళ్ళని జయించే మార్గం ఏమైనా ఉందా? మన స్నేహితులకు కానీ మన వాళ్ళకి కానీ ఏమీ దెబ్బ తగలకూడదు. మళ్ళీ ఒకవేళ యుద్ధం చేసినామనుకో మన వాళ్ళు కొంతమంది చనిపోతారు. కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మాయ ఏదైనా ప్రయోగించి ఏమైనా చేయడానికి అవకాశం ఉందని అడుగుతాడు. శకుని చెప్తున్నాడు, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు జూదప్రియుడు, వీక్నెస్ పట్టేస్తాడు. ఈయన జూదప్రియుడు, జూదమాడము ఎరుగని వాడు. ఆ రాజును ఆహ్వానిస్తే వెనుతిరగడానికి శక్తుడు కాదు. ఆయన్ని మనం ఆహ్వానిస్తే ఆయన వెనుతిరగడానికి శక్తి లేదు. ఆయనకి ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. కాబట్టి మనం ఆ పన్నాగం పన్నుదాము అని అంటున్నాడు. జూదమాడడంలో నేను నేర్పని, భూలోకంలోనే కాదు ముల్లోకంలో నాకు సాటి రాగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు శకుని అంటున్నాడు. నేను దాంట్లో ఎక్స్పర్ట్, మాస్టర్ ఉన్నట్లేదు, ఫుల్ మాస్టర్. కురునందన కనుక నువ్వు అతన్ని జూదానికి ఆహ్వానించు. మీదేనప్పా దుర్యోధనుడు చెప్తున్నాడు. దుర్యోధనుడు వచ్చినాడు మనకి 20వ తారీఖు సారు నాటకం వేస్తున్నారు. 12 కదా, మన్నాడు నాటకం ఉంది. అదే నవరత్నాలని నాటక ఎక్కడ సార్? సడ్లపల్లిలో ఉంది. కానీ అందరూ కూడా దుర్యోధనుడుగా మన జయరామ్ అన్న గారు అద్భుతమైన యాక్షన్ చేస్తారు. ఆదివారం దుర్యోధనే వచ్చినాడు. దీంట్లో 5-6 సీన్లు అక్కడ ఒక డ్రామా నాటిక వేస్తాను. అంటే మండలం పూజ పూర్తయింది, మండల పూజ అయిపోయింది కదా, ప్రతిష్ట జరిగి సడ్లపల్లిలో ఆంజనేయ స్వామి రాత్రికి డ్రామా వేస్తున్నారు. అందరూ కలిసి కళాకారులు బాగున్నారు. కొంతమంది సార్ కూడా వేయాల్సిందే. నారద పాత్ర 2 సార్లు అయిపోయా సార్ది, 2 టైమ్స్ అయిపోయా. సరే ఇప్పుడు లేదా మీది? నేను మళ్ళీ చూస్తే లిస్ట్ లో మీరు ఉందేమో పేరు అని. ఎవరు వేరే వాళ్ళు ఉన్నారా? సార్ 2 సార్లు వేసిండ్రు ఇక్కడ శ్రీరామనవమి రోజు అప్పుడు. ఒకటి పోయిద్దాం ఆ రోజు అందరూ రండి అందరూ. వెను తిరగడానికి. కాబట్టి
రాజా అక్షయ కుశలుడైనటువంటి నేను అతని యొక్క రాజ్యాన్ని మిరుమిట్లు కొలిపే సంపదను నీకు దక్కేలా చేయగలను, ఇంతకంటే సందేహం లేదు. మీకు దక్కేలా చేస్తాను. వాడు ఆ మిరుమిట్లు కొలిపేటువంటి గొప్ప సంపద అంతా కూడా నీకు దక్కేలా చేస్తాను. ఆయన్ని జూదానికి ఆహ్వానించు అని అంటున్నాడు. అప్పుడు దుర్యోధన, ఇదంతా నువ్వు రాజుగారికి నివేదించు, నీ తండ్రి అనుమతిస్తే వారిని జయిస్తాను. నువ్వు ఒకసారి ధృతరాష్ట్రుని కూడా అడగలప్ప, ఆయన ఒప్పుకుంటాను అంటేనే ఇవన్నీ జరుగుతాయి, మళ్ళీ మనం ప్రైవేట్గా పిలవకూడదు ఇదంతా కూడా అని చెప్పేసి చెప్తున్నాడు. దుర్యోధనుడు అంటున్నాడు, సౌబల, కురు ముఖ్యుడైనటువంటి ధృతరాష్ట్రునికి నువ్వే యథోచితంగా నివేదించు, నేను చెప్పడానికి శక్తుణ్ణి కాదు. నువ్వే చెప్పబోయా ఆయనకంతా కూడా, నేను చెప్పేదంటూ ఏం లేదు, నువ్వే చెప్పి ఆయనకి ఎట్లా ఒకట్లా కన్విన్స్ చేసి ఎట్లా ఒకట్లా ఇట్లా జూదానికి ఒప్పించు, మేమంతా జూదం ఆడుకుంటాము అని ఒప్పించు, పాండవులు కౌరవులు సరదాగా జూదం ఆడుకుంటాము అని ఒప్పించు, మేము ముంచేస్తాం, ఇంకా మిగతా కార్యక్రమం నేను చేస్తాను, వాళ్ళు ముంచేస్తాం. సో ఆ విధంగా వైశంపాయనుడు గాంధారీ పుత్రుడైన దుర్యోధనతో కలిసి సబలసుతుడైన శకుని యుధిష్ఠిర మహారాజు యొక్క రాజసూయ మహాయజ్ఞాన్ని చూసి వచ్చారు. దుర్యోధనికి ప్రీతికరమైన అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. దుర్యోధని మాటలు విని మహాప్రజ్ఞుడైన ధృతరాష్ట్రుని సమీపించి శకుని ఇట్లా అంటున్నాడు. శకుని దగ్గరికి పోయినాడు, శకుని ధృతరాష్ట్రుని దగ్గరికి పోయినాడు. ఇవన్నీ చెప్తున్నాడు విశేషాలు, రాజసూయాగం జరిగింది, బాగా జరిగింది, అక్కడంతా విశేషాలు చెప్పాలి కదా ఆయనకి పోయి ఒకసారి చెప్పేసి శకుని చెప్తున్నాడు, మహారాజా, దుర్యోధనుడు కాంతి తరిగిపోయి ఉన్నాడు, పాలిపోయి ఉన్నాడు, చిక్కిపోయి ఉన్నాడు, దీనుడై చింతా పరవశుడై ఉన్నాడు. అతని మనసులో ఏముందో తెలుసుకో రాజా. అతను చాలా చిక్కిపోయి ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా మానసిక వేదనకు గురి అవుతున్నాడు. మరి అతని మనసులో ఒకసారి నువ్వు, ఆయన ముఖమంతా పాలిపోయింది, ఈ విధంగా ఏముందో తెలుసుకో అని అంటున్నాడు. శత్రువుల వల్ల కలిగిన సహింపరాని కష్టాన్ని ఎందుకు పరీక్షించి తెలుసుకోలేవు? నీ పెద్ద కొడుకు మనసులో శోకాన్ని ఎందుకు గుర్తించవు? దుర్యోధనుడు ఆ విధంగా ఉన్నాడంటే నువ్వు ఆయన్ని పరీక్షించాలి కదా, ఎందుకు ఆ విధంగా ఉన్నాడు నా కుమారుడు? నీ పెద్ద కొడుకు మనసులో శోకాన్ని ఎందుకు గుర్తించడం? నువ్వు నీ పెద్ద కొడుకు అట్లుంటే ఎందుకు అట్లున్నావు అని చెప్పేసి అడగల కదా నువ్వు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయన దుర్యోధన, మిక్కిలి దుఃఖంతో ఉన్నావు అని విన్నాను. నాయన దుర్యోధన, దుర్యోధనను మిక్కిలి దుఃఖంతో ఉన్నాను విన్నాను. కారణం ఏమిటి కురునందన? అది నాకు వినదగింది అయితే చెప్పు. కారణం ఏమిటి? నాకు తెలిసింది అని చాలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా పాలిపోయి ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఈ విధంగా జరిగిందనే విషయం నాకు తెలుసు. కానీ నాకు అది వినదగింది అయితే చెప్పు, అది వినదగింది అయితే చెప్పు అని అంటున్నాడు. నువ్వు కాంతిహీనుడవని, పాలిపోయావని, చిక్కిపోయావని, సతతము చింతిస్తూ ఉంటావని ఈ శకుని చెప్పాడు. నీకు శోకం కలగడానికి కారణం కనిపించడం లేదు. ఎందుకు శోకం కలిగింది? నువ్వేం యుద్ధానికి ఏమన్నా పోయినావా, ఓడిపోయినావా, ఏమన్నా? ఏం కాదు కదా. మరి నీకు శోకం ఎందుకు కనిపిస్తూ ఉంది? కారణం ఏమీ కల్పించడం. నాయన, గొప్ప సంపద అంతా నీ అధీనంలో ఉంది. నీ తమ్ముళ్ళు, స్నేహితులు కూడా నీకు అప్రియం చేయడం లేదు. అమూల్యమైన వస్త్రాలను ధరిస్తున్నావు, శుచి అయిన అన్నాన్ని తింటున్నావు, ఉత్తమ జాతి గుర్రాలను ఎక్కి తిరుగుతున్నావు. ఇంకా పాలిపోవడానికి, చిక్కిపోవడానికి ఏం కారణం ఉంది? అంతా బ్రహ్మాండంగా ఏముంది? అన్నీ ఉన్న అసూయ ఉంటుంది కదా మనసులో, అది వాళ్ళని తినేస్తూ ఉంటుంది. మనిషికి అన్నీ ఉంటాయి, కానీ వాటిలో ఏదో ఒక అసూయ ఉంటుంది. ఆ అసూయని తీసుకుంటే వాడు బాగా హాయిగా ఉంటాడు. కానీ మనం అన్నీ ఉన్నప్పటికీ కూడా అసూయతో ఉన్నాం. ధనవంతులు చాలా మంది వాళ్ళు ఏ రోజు నవ్వినట్లు మేము చూసిండలేదు, ఎప్పుడు నవ్వరు వాళ్ళు. ఎంత సంపద ఉన్నా కూడా నవ్వేది లేదు వాళ్ళు. ఎక్కువ మాట్లాడు కూడా మాట్లాడు. మనకు భగవంతుడు, మనకు సంపద అనేది మనం ఎలా పుట్టాము? ఏమీ లేకుండానే పుట్టినాం, ఏమీ లేకుండానే పోతున్నాం. ఎవరు ఇచ్చినారు నీకు సంపద? ఏమన్నా అక్కడి నుంచి తెచ్చినావా? ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా తెచ్చినావా చెప్పు. మరి పోయేటప్పుడు ఏముండదు, వచ్చేటప్పుడు ఏముండదు. నువ్వు మధ్యలో ఏదో వచ్చిన దాన్ని ఇష్టపడితే ఎట్లా? నీకు భగవంతుడు ఇచ్చింటే నువ్వు వీలైతే దానం చేయి, లేదంటే భోగం చేయి, లేదంటే నాశనం అవుతుంది. అంతే, మూడే. డబ్బుకు లక్షణాలు 3 ఉంటాయి. వీలైతే దానం చేయి, మంచి మంచి కార్యక్రమాలకు, లేదా ఖర్చు పెట్టుకో హాయిగా ఆనందంగా. అవి 2 లేకపోతే ధర్మమే దాన్ని నాశనం చేసేస్తుంది. ఎవడోడు ఎప్పించుకుపోతాడు, ఈ రాకుండా అయిపోతాడు. అంతే.
ఎవడో కూడా తీసుకుపోతాడు, నువ్వు వాడు కనపడకుండా పోతాడు. అట్లా అయిపోతుంది లాస్ట్. కాబట్టి మనము రెండే చేయాల్సిందే. దాన్ని ఆ పిల్లలకి వాళ్ళకంతా ఇవ్వు, బాగా ఇచ్చి మంచి పిల్లలకి ఏదన్నా మంచి పుస్తకాలు తెప్పించు, మంచి బట్టలు ఇవి, తప్పేముంది. భోగమన్నా చేయి, దానం చేయకపోతే భోగమన్నా చేయి. ఒక కారు కొనుక్కో, తప్పేముంది. మాలాంటి వాళ్ళంతా వస్తాం కదా కావాలంటే. కాబట్టి ఒక కారు కొను, తప్పేముంది. అదే పోతా ఊరికే ఉండాను చెప్తా ఉంటే. కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు కదా. దానము, భోగము, నాశనం, అంతే మూడే. అది నాశనం అయిపోతుంది. నువ్వు అట్లా పెట్టినావంటే దాన్ని నాశనం అయిపోతుంది. ఇంట్లో ఏదో పెట్టుకో, 10,000 20,000 పెట్టుకో, ఇంకా దానం చేయి, భోగం చేయి, అన్ని చేసుకో అని చెప్పి బాగా శాస్త్రమే చెప్తుంది. నేను చెప్పింది కాదు, ఇది శాస్త్రం చెప్పేది. కాబట్టి మనకు అమూల్యమైన శయ్యలు, మనసుకు రంజింపజేసే యువతులు, అన్ని ఋతుల్లో అనుకూలించే భవనాలు, కోరినట్లుగా సుఖాన్ని కలిగించే క్రీడా స్థానాలు దేవతల వల్లే అన్ని మాట మాత్రంగానే ఏర్పడుతున్నాయి. ఎందుకు శోకిస్తున్నావు? గ్రౌండ్ ఉంది, బాగా జిమ్ చేసుకుంటున్నావు, గుర్రాలు ఉన్నాయి, పరిగెత్తిపోతున్నావు, నీకు కావాల్సినటువంటి వింజామర్లు వీచేటువంటి అమ్మాయిలు ఉన్నారు, హంసతూలిక తల్పాలు ఉన్నాయి, క్రీడాస్థానాలు ఉన్నాయి. పుత్రక అట్టి దురవస్థమైన నీవు ఎందుకు సంకోచిస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు ఇదంతా కూడా? లేదనేది ఉంది. సో అంటే వాళ్ళకుండేది నాకు లేదనుకుంటాను, నాకుండేది నాకుంది అనుకుంటే మరవాలేదు. మనిషి ఇతరులకు లేనిది నాకుంది అనుకుంటేనే ప్రాబ్లం అయ్యింది. మనం అదే కంపారిజన్ అంటారు దాన్ని. మరి వాళ్ళంతా ఇంద్రప్రస్థము ఎంత ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు మలుచుకున్నారు. వాళ్ళు మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనలాగా మనం బ్రతకాలంటే హాయిగా ఉండొచ్చు, పక్కింటిలాగా బ్రతకాలంటే కష్టం. పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే మనం పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, మనకంటే తక్కువ ఉండే వాళ్ళని చూసుకోవాలి ఒకసారి. చూడండి, కొన్ని మేము వాకింగ్ పోతున్నప్పుడు, ఎప్పుడన్నా ఈ క్యాన్వాస్ పోతున్నప్పుడు పల్లెల్లో అంతా పరిశీలిస్తే పాపం వాళ్ళకి సరిగా తినడానికి ఉండదు, లైట్స్ ఉండవు, పాములన్నీ పారాడుతూ ఉంటాయి, చిన్నపిల్లలంతా ఆడే ఉంటారు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత గొప్ప చెప్పండి. హ్యాపీ లైఫే. కానీ వాళ్ళకి పాపం సరిగా స్నానం చేయరు, సరిగా ఇది చేయరు, సరిగా విద్య ఉండదు పాపము. అట్లా వాళ్ళతో పోలిస్తే మనం ఎంత గొప్ప వాళ్ళమో చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎంత గొప్ప వాళ్ళమని చెప్పుకోవచ్చు. అంటే మనకంటే తక్కువ ఉండే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాలి, ఎక్కువ ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, జ్ఞానంలో చేసుకోవాలి. మళ్ళీ జ్ఞానంలో మనము కంపేర్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. కాబట్టి మనము మనకంటే తక్కువ ఉండే వాళ్ళతో పోల్చుకోవాలి, కోరుకోవచ్చు. అది అంత వాళ్ళు మనం కావాలని కోరుకోవచ్చు, అసూయపడదు. మరి నువ్వు ఒకసారి నీకు అహంకారం వచ్చిందనుకో, ఒకసారి రుద్రాశ్రమానికి పోయిరా, నీకు తెలుస్తుంది. హాస్పిటల్కి పో, ఒకసారి తెలుస్తుంది. నేను ఒకసారి మా మిస్సెస్ని పిలుచుకుని హాస్పిటల్కి పోయింటే నాకు ఆడే వైరాగ్యం వచ్చేసి, ఆ ఊపిరి ఆడక సస్సా అన్నారు. ఐసీయూలో పోయింటే ఎవరో మా బంధువుల్ని పెట్టింటే, మా మిస్సెస్కి ఏదో ప్రాబ్లం ఉంటే పోయింటే, అసలు నాకు వైరాగ్యం ఆడే ఏడుపు వచ్చేసి వాళ్ళని చూస్తే. ఆ ప్రాణం కాపాడుకునేకి ఏం అవసరపడుతున్నారంటే అంత అవసరపడతారు. ఆ ప్రాణం కాపాడుకునేకి ఎందుకురా అనిపిస్తుంది, చనిపోతే మేలు అనిపిస్తుంది. అది అట్లయిపోయి అంత ఏదో వచ్చేసింది. నాకైతే ఏడ్చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేసిన వాళ్ళ పరిస్థితి చూస్తే, ఆ ఊపిరి ఆడక అక్కడ ఆడక ఒకసారి అట్లా అంత ఇదైపోతుంది. ఎందుకన్నా అవసరం ఈ హాస్పిటల్కి అనిపించావా? అంత ఏసీ అంతా ఉంది. అక్కడ పాపం వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. ఒక ఆయన అయితే చెప్తాన్నారు, ఇంకొద్దిసేపులో చనిపోతాడని, వచ్చి డాక్టర్ చెప్పేస్తాను, ఇంకొద్దిసేపు తీసుకోండి అంటున్నారు. లక్షల ఫీజులు కట్టల్లా. చూడండి ఎంత కష్టం చూడండి. అట్లా ఉంది. అవన్నీ చూస్తే ఒకసారి అట్లా అనిపిస్తుంది, ఏంద్రా జీవితం అనిపిస్తుంది ఒకసారి. కాబట్టి ఇక్కడ స్వర్గంలో ఉన్న ఇంద్రుని వలె అన్ని కోరికలు అనుభవిస్తున్నావు, శ్రేష్టమైన అన్న పానీయాలు పొందుతూ ఉన్న నీకు ఎందుకు శోకిస్తున్నావు? అన్నీ ఉన్నాయా నీకు? ఆల్ కంఫర్ట్స్ ఉన్నాయి నీకు. పాండవుల కంటే మంచి కంఫర్ట్సే ఉన్నాయి నీకు. ఎందుకు నువ్వు శోకిస్తున్నావు? నువ్వు కృపాచార్యుని వద్ద నిరుక్తం, నిగమం, ఛందస్సు, షడంగ సహితంగా అర్థశాస్త్రాన్ని, అష్ట వ్యాకరణాలను చదువుకొని పండితుడైనవు. నువ్వే మామూలు వాడు కాదు, గొప్ప వీరుడు, పండితుడు. అన్ని అర్థశాస్త్రం చదువుకున్నావు,
వ్యాకరణాన్ని చదువుకున్నావు, ఛందస్సు చదువుకున్నావు, నిగమం చదువుకున్నావు, నిరుక్తం చదువుకున్నావు, కృపాచార్యుని వద్ద విద్య నేర్చుకున్నావు. నువ్వు నాయన బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వద్ద నువ్వు అస్త్ర విద్యను నేర్చుకున్నావు. ప్రభువుగా అన్నీ అనుభవిస్తున్నావు. సూత మాగధులు కొనియాడుతున్నారు. చక్కని ప్రజ్ఞ కలిగిన వాడివి. ఈ లోకంలో జ్యేష్ఠుడైన భోగాలు పొందుతున్నావు. అటువంటి వాడికి నీకు క్రోధము, శోకము కలగడానికి మూలమేమిటో నాకేం అర్థం కావడం లేదు. అన్ని విద్యలు నేర్చుకున్నావు, అన్ని రకాల రాజులను రాజుగా ఉంటున్నావు, అన్ని సుఖభోగాలను అనుభవిస్తున్నావు. మరి ఎందుకు, ఏ మూలం దానికి, ఏమైంది దీనికి అని చెప్పేసి అంటున్నాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుని మాటలు విని మూఢుడై క్రోధానికి చిక్కి దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తండ్రికి ఇలా చెప్పినాడు. ఇవన్నీ విన్నాడు బాగా ధృతరాష్ట్రుడు. విని ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు. ఇది దుర్యోధనుడు, నేను తింటున్నాను, కట్టుకుంటున్నాను కూడా, కానీ పిరికి వాళ్ళ వల్లే చేస్తున్నాను. కాలంలో మార్పును కోరుకుంటూ తీవ్రమైన ఈర్ష్యను మనసులో దాచుకుంటున్నాను. నాకు ఈర్ష్య ఉంది మనసులో, నాకు ఈర్ష్య అనేటువంటిది ఉంది. శత్రువులను సహింపలేని వాడు వారిని పరాభవించి వారి వలన కలిగిన కష్టాల నుంచి ప్రజలను విడిపించి వాడై ఉండాలి. అతన్నే పౌరుషం గలవాడు అని చెప్పుకుంటారు. శత్రువులను సహించనివాడు, శత్రువులు అంటే నాకు శత్రుత్వం ఉంది కొంతమందితో, వాళ్లతో వారిని పరాభవించి వారి వలన కష్టాల నుంచి ప్రజలను విడిపించేవాడు పౌరుషవంతుడు అంటారు వాళ్ళు ఎవరైనా కూడా. భరత, సంతుష్టి సంపదను గర్వాన్ని హరిస్తుంది. దయా, భయం రెండూ కూడా అటువంటివే. ఈ గుణాలు కలిగిన వాడు ఉన్నత పదవిని పొందలేడు. కుంతీనందుడైన యుధిష్ఠిరుని యొక్క అతి ఉజ్వలమైన సంపదను చూసిన తర్వాత నా భోగాలు అతనికి ఏమీ సరిపోవడం లేదు, నాకు రుచించడమే లేదు. అతన్ని చూసిన తర్వాత నా భోగాలు ఏమిటికి పనికిరావు, నా భోగాలు నాకు రుచించడం లేదు. అది నన్ను వివర్ణుణ్ణి చేసేసింది, నన్ను ఏమీ లేనివాడిగా నిలబెట్టేసింది. అది వాళ్ళ ముందర నేను ఏమైనా అంటే జీరో అయిపోయినాను. ఇట్టి సభాభవనం పాండవులు అదేన ముందుండుటయ్యా అని అంటాడు కదా. అట్లా శత్రువుల వృద్ధిని తన క్షీణత్వాన్ని తెలుసుకొని కనబడకపోయినా కౌంతేయులు సంపదను వృద్ధి చెందుతున్న దాన్ని చూస్తే ఉండడం వలన నేను రంగు మారి దీనుడైపోయి చిక్కిపోయినాను. ఇక్కడ సంపదను వృద్ధి పొందుతున్న దాన్ని చూస్తేనే నాకు అసలు ఒళ్ళు మండుతుంది. అసలు వాళ్ళకి ఎంత షార్ట్ టైంలో వాళ్ళు ధనవంతులు అయిపోయినారు. వాళ్ళని మామూలుగా మనం చంపాలని చెప్పేసి అక్కడ లక్కదహనంలో పెట్టేస్తే అక్కడి నుంచి వాళ్ళు కాపాడబడి ద్రుపదునికి పరిచయం చేసుకొని ద్రౌపదిని పెళ్లి చేసుకొని తర్వాత వాసుదేవుడు వాళ్ళకు వచ్చి ఈ రాజసూయాగం చేయించి మరి ఎంత షార్ట్ టైంలో వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయినారు. దాన్ని చూస్తేనే నాకు సహించడం లేదు అని చెప్తున్నాడు. దాన్ని చూస్తేనే నాకు అసలు సహించడం లేదు. యుధిష్ఠిరుడు తన గృహంలో నివసించే 88,000 మంది స్నాతకులు రక్షించి పోషిస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి 30 మంది చొప్పున దాసీలు ఉన్నారు. బాబా అదంతా చూసినాడు ఈయన, ఆ వైభవం. వీరు కాక ఇతరులు 10,000 మంది యుధిష్ఠిర భవనంలో బంగారు పాత్రలో ఉత్తమమైన భోజనాన్ని చేస్తున్నారు. బంగారు పాత్రల్లో చేస్తున్నారు. మేము యాడ్ చేస్తున్నాం. నిత్యము ఉత్తమమైన భోజనం భుజిస్తున్నారు. ఎవరు? 10,000 మంది యుధిష్ఠిరుని భవనంలో ఉంటారు. నలుపు, నీలము, ఎరుపు రంగులు గల కదలి మృగ చర్మాలను, అతి విలువైన కంబళ్లను కంబోజరాజు వాళ్ళకి కానుకగా పంపించినాడు. ఆ కానుకలు చూస్తేనే భయమవుతుంది నాకు. అన్ని కానుకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అతనికి కానుకలుగా, ఎందుకంటే గరుడుడే మోసుకొని వచ్చినాడు. గరుడు, శ్రీకృష్ణుడు అందరూ మోసుకొని వచ్చినారు అవన్నీ. గరుడ పక్షి మీద శ్రీకృష్ణుడు వీళ్ళందరూ వచ్చి కొన్ని 100 టన్నులైనటువంటి బహుమతులన్నీ కూడా వచ్చినాయి వాళ్ళకి రాజసూయాగానికి గిఫ్ట్స్ అన్నీ. కాబట్టి అతనికి కానుకగా సమర్పించిన 100 కొద్ది ఆడ ఏనుగులు, 1000 కొద్ది గుర్రాలు, 30,000 ఒంటెలు, 30,000 ఆడుగుర్రాలు అక్కడ తిరుగుతా ఉంటే నాకు ఒక రకంగా ఉంది అంటాడు. జలసి నాకు ఆ విధంగా ఉంది. భూపతి ఈ మహాయజ్ఞంలో రాజులు యుధిష్ఠిరుని కోసము అనేక రత్నాలు ఇచ్చినారు కానుకగా. అన్ని ప్రజెంటేషన్ అంతా కూడా డైమండ్స్, మలబార్ డైమండ్స్ వచ్చేసినాయని. కాబట్టి బుద్ధిమంతుడైన ఆ యుధిష్ఠిరుడు యజ్ఞానికి వచ్చినంత ధనము నేను ఇంతవరకు చూడలేదు. ఎవరికి ఇట్లా రాజసూయాగం చేస్తే అంత ధనము నేను ఎక్కడ ఏ యాగంలోనూ ఇంత ధనం చూడలేదు.
మహారాజా శత్రువుల యొక్క అంతులేని ఆ ధన సమూహాన్ని చూసి నేను ఎలా సుఖంగా ఉండలేకుండా పోతాను? నేను ఎట్లా చెప్పండి అసలు తట్టుకునేది ఎట్లా మేము అసలు? చింతాకృత సుఖంగా ఉండలేదు. బ్రాహ్మణులు, పొలాలు పండించే కాపులు, గోవులు రక్షించే వయస్సులు, వందల కొద్ది కానుకలు తెచ్చి తీసుకుని వచ్చి ఆపివేయడంతో అసలు కానుకలు వద్దని ఆపేసినారంట. వాళ్ళని డోర్ దగ్గరే నిలబెట్టేసినారంట. లేదు, ఇంకా ఛాన్స్ లేదు ఇచ్చేదానికి. ఇప్పుడు రామజన్మకు మన అయోధ్యలో స్టాప్ చేసినాం మేము కూడా. ఎందుకంటే వచ్చే కానుకలండి వస్తానే ఉన్నాయి ఇప్పుడు కానుకలు. అట్లా స్టాప్ చేసేసినాం. వద్దు ఇంక పంపించదండి అది. నెక్స్ట్ ఇయర్ మేము అడగలేదు, ఇంక వద్దే మాకు అది. హనుమాన్ జయంతి వస్తానే ఎవరెవరు పంపిస్తున్నారు. కాబట్టి అంటే అయోధ్యకు ఒకసారి ఎప్పుడో వెబ్సైట్ ఓపెన్ చేశానంట. ఇట్లా కడతాము అంటే విపరీతమైన కానుకలు వచ్చేసినాయంట. వాళ్ళు స్టాప్ చేసేసినారు వెబ్సైట్. ఫారిన్ నుంచి వచ్చేసిందంట. మేము కట్టిస్తామని. మోడీ ఒకటే చెప్పారంట, మీరు ఒకరే కట్టించేది. రిలయన్స్ వాళ్ళు ముందుకు వచ్చినారంట, మేము ఒకరే కట్టిస్తాము, మీరు ఎవరితో అడగొద్దండి. ఇది రామ జన్మభూమి అంటే రామునికి సంబంధించి అందరూ 10 రూపాయలన్నీ ఇవ్వాల. మన రామాంజీ అంటుంటాడు, 8 గంటల వాళ్ళు 10 రూపాయలన్నీ ఇవ్వాలి, నాకు సంబంధం లేదు. అట్లా అంత గొప్ప కూడా ఆయనకు కూడా 10 రూపాయలన్నీ ఇప్పించుకుంటాడు మా దగ్గర. ఎంతో కొద్దిగా ఉండాల, అందరివి ఉండాలి కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి అన్ని దానికి అట్లు కూడా ఎక్కువైపోయాయంట. అట్లా కూడా ఎక్కువైపోయి వెబ్సైటే క్లోజ్ చేసినారు. ఆ సరుకులు అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదంటే ఇప్పుడు తిరుపతి వాళ్ళు అక్కడ స్టడీ చేస్తున్నారు అన్నమాట. తిరుపతి లాగా పెడతాం దాన్ని, నిత్యాన్నదానము ఇట్లా చేస్తాం. దీనికి ఒక సిస్టమ్. గోడౌన్ నిండిపోయినాయండి అసలు. గోడౌన్ మేము పోయినప్పుడే గోడౌన్ నిండిపోయింది. రాముడు రాజు ఉన్నప్పుడు ఎట్లుంటుంది రాజభవనం అట్లుంది. రాజభవనం లాగే లోపల రాజు ఉన్నాడేమో. అంటే వాళ్ళు ఇప్పుడు తిరుపతి వాళ్ళు స్టడీ చేసి కాళహస్తి, తిరుపతి ఇవన్నీ కూడా ఇది అయోధ్య, కాశీ ఇవన్నీ తిరుపతి ఎట్లుంటుందో అట్లా ఉండాల. ఎవడు పోయి అట్లా అక్కడ ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇప్పించుకుంటారు. కొన్ని చోట్ల నార్త్ ఇండియాలో ఈ కేదార్నాథ్ ఇక్కడంతా డబ్బులు ఇస్తే లోపలికి దర్శనం. మామూలుగా జనరల్గా సరిగ్గా ఇవ్వరు. వాళ్ళంతా అక్కడ ఉంటారు. అక్కడ ఒక రకమైన కాశీలో కూడా సేమ్ అదే. కానీ అప్పుడు ఒక టికెట్ పెట్టారు కాశీలో కూడా అట్లా చేయాలని. మొత్తం ఎవరు వెబ్సైట్ కొనుక్కొని పోవడమో ఏదో ఒకటి, వాళ్ళకి నిత్యాన్నదానము ఇవన్నీ కూడా తెలిసేలేదు. కరెక్ట్గా అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వంతెన కూడా కడుతున్నారు. ఒకటి కేదార్నాథ్కి వంతెన, ఒకటి రోడ్డు కూడా చేశారు సార్, చేస్తున్నారు. ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా 5-6 ఏళ్ళు పడుతుంది అంతా. కాబట్టి బంగారుమయమైన అందమైన కమండలాలను తెచ్చిన వారిని, ఇంతింత ధనం తెచ్చిన వారికి ప్రవేశమే దొరకలేదండి. సార్లు చేసేసినారు. లేదప్పా ఇంకా అక్కడ ఖాళీ లేదు, వేసేకి కూడా ఖాళీ లేదని చెప్పేసినారు. స్థలమే లేదు అసలు పెట్టుకునేదానికి. అట్లా దేవకాంత్ వాడు చూడు ఎట్లా గమనించినాడు, అందరూ అట్లాంటివన్నీ గమనించుకొని వచ్చినాడు. వాడు చూసిండేది ఆడ రాష్ట్రీయాగం చూడలే, ఎవరు ఏమి ఇస్తున్నారు, ఎవరు ఎక్కడ ఇస్తున్నారు. నింపుకోవాలి, మీరు నింపుకోవాలి. ఇప్పుడు దేవకాంతలు ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపినట్లుగా సముద్రుడు వరుణ్ణిచ్చిన కంచు పాత్రలో యుధిష్ఠిరుని కొరకు మధువు నింపి కానుపించినాడంట. చూడండి, దేవకాంతలు ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్లుగా సముద్రుడు వరుణ్ణిచ్చిన కంచు పాత్రలో యుధిష్ఠిరునికి మధువు పంపించినాడంట. అంటే స్పెషల్ ఇచ్చినాడు ఆయన. మధువు అంటే ఇది సారా, మధు తేనెను పంపించినాడంట. అంటే స్పెషల్ ద్రాక్షరసం, అంటే స్పెషల్ అనమాట. స్పెషల్ అట్లా 1000 బంగారు నాణ్యాలతో చేయబడి అనేక రత్నాలతో అలంకరించబడి కావడిలో పెట్టిన తెచ్చిన కలశంలోని నీటిని వాసుదేవుడు ఉత్తమమైన శంఖముతో అభిషేకించినాడు. అభిషేకం చేయాలంటే చాలా కష్టము, అట్లా దొరికిందంటే. అదేవిధంగా అదంతా చూసి నాకు జ్వరం తగిలినట్లుగా ఉంది. ఆ కలశాలను తీసుకుని పూర్వ దక్షిణ సముద్రాలకు వెళ్తున్నారు. భరతశ్రేష్ఠ అలాగే పశ్చిమ సముద్రానికి కూడా వెళ్ళారు. పక్షులు, కేచరులు తప్ప ఉత్తర దిక్కుకు వెళ్ళలేరు. అక్కడికి కూడా అర్జునుడు వెళ్ళి అసలు ఉత్తర దిక్కు చాలా చాలా బలంగా ఉండేది. అట్లాంటి ఉత్తర దిక్కుకు వెళ్ళి అర్జునుడు కానుకలు తీసుకుని వచ్చినాడు, అందరినీ జయించి. చాలా కష్టం ఉత్తర దిక్కును జయించడం అంటే.
అట్లాంటిది అర్జునుడు వేలు తీసుకుని వచ్చినాడు. ఆ యుధిష్ఠిరుడు రాజసూయ యాగంలో ఒక అద్భుతం చెప్తాను విను. 1,00,000 మంది బ్రాహ్మణులు భుజించడం పూర్తి కాగానే ఒక శంఖం మోగినట్లు ఏర్పాటు చేశారు. దాని ప్రకారం శంఖం ఎప్పుడూ మోగుతానే ఉంటుంది. ఎన్ని లక్షల మంది భోజనం చేసిన ఒక అద్భుతం జరిగింది. 1,00,000 మంది భోజనం చేస్తేనే ఒక శంఖం ఊతారంట. అట్లాగే శంఖం ఊతానే ఉన్నారంట. ఎంతమంది భోజనం చేసింటారు చూడండి. చక్రవర్తి కావచ్చు, ఇప్పుడు ఇంతమంది ఫోన్ చేసి చక్రవర్తి మాటి మాటికి పెరుగుతున్న ఆ శంఖధ్వని విని నాకు శరీరం అంతా గగురుపాటు అయిపోయింది. అసలు ఏంది ఇంతమంది భోజనం చేస్తున్నారని చెప్పి గగురుపాటు కలిగిందంట. శరీరం అంతా ఆయనకి గగురుపాటు కలిగిందంట. మహారాజా యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన పెక్కు మంది రాజులతో క్రిక్కిరిసిపోయిన ఆ సభాభవనము నక్షత్రాలతో కూడినటువంటి నిర్మలమైన ఆకాశంలాగా ఉందంట. ఎంత ఇదిగా ఉందంటే శోభాయమానంగా ఉంది. జనాపద బుద్ధిమంతులైన పాండు కుమారుని యజ్ఞానికి రాజులు సమస్త రత్నాలను తీసుకుని వచ్చినారు. వాళ్ళ దగ్గర ఉంటే సంపద అంతా తీసుకుని వచ్చేసినారు వాళ్ళు. రాజులు వైశ్యుల వలె జుజులకు భోజనాన్ని వడ్డించినారు. రాజా యుధిష్ఠిరుని వద్ద ఉన్న సంపద దేవేంద్రుని వద్ద కానీ, యముని వద్ద కానీ, వరుణుని వద్ద కానీ, కుబేరుని దగ్గర కూడా లేదు. కుబేరుని దగ్గర కూడా లేదు. ఇంకా కుబేరుడు అంటే ఇంకా వెల్త్ కింగ్ ఆయన, ఇంకా ఆయనకంటే ఎక్కువ ఉందంటే నువ్వు లెక్కేసుకో. పాండుపుత్రుని ఆ ఉత్కృష్టమైన సంపదను చూసి దహించి లేకుండా నా మనసు నేను అశాంతిని పొందుతున్నాను. పాండవుల ఐశ్వర్యం పొందకపోతే నాకు శాంతి లేదు. పాండవులే ఐశ్వర్యం ఎంతుందో నేను పొందాలి. అంత ఐశ్వర్యం నాకు శాంతి లేదు. యుద్ధం చేసైనా పొందుతాను, లేదంటే శత్రువుల చేతిలో మరణిస్తాను. ఇటువంటి దశలో నేను జీవించి ఉండడానికి ఏం ప్రయోజనం ఉంది చెప్పు అని చెప్పేసి ధృతరాష్ట్రుని చెప్తున్నాడు. శకుని అంటే సత్యపరాక్రమ, యుధిష్ఠిరుని వద్ద నువ్వు చూసిన ఆ సాటు లేని సంపద పొందే ఉపాయం చెప్తాను విను. ఈ భూమండలంలో నేను ద్యూత విద్య బాగా తెలిసిన వాడిని, దానిలో మర్మాలు ఎరిగిన వాడిని, పందెము ఉండడం తెలిసిన వాడిని, పాచికలు విషయంలో విశేష జ్ఞానం కలిగినటువంటి వాడిని నేను. శకుని చెప్తున్నాడు. కుంతీసుతుడైన యుధిష్ఠిరుడు యూద ప్రియుడే కానీ పాచికలు వేయడం ఆయనకు సరిగా రాదు. కాబట్టి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి మనం. మనిషిని వీక్నెస్ ఏముందో ప్రభు మోసం చేసైనా సరే అతన్ని తప్పక గెలుస్తాను. ఈ దివ్య సంపదనంతా చర్చ పెడతాను. అతన్ని పిలుచు, నువ్వు అతన్ని ఖచ్చితంగా పిలుచు. శకుని ఇలా అనగానే దుర్యోధన మహారాజు వెంటనే ధృతరాష్ట్రునితో అన్నాడు, రాజా అక్షోకోవిదుడు అయినటువంటి ఇతడు దూదంతో పాండు పుత్రుని సంపదను తీసుకురావడానికి ఉత్సాహపడుతున్నాడు. కాబట్టి మీరు అనుగ్రహం ఇవ్వండి అని అడిగినాడు. శకుని అడిగినాడు ధృతరాష్ట్రుని. ఈయన వాళ్ళ యొక్క సంపదను కావాలంటున్నాడు కదా, మీరు అనుగ్రహం ఇచ్చేసేయండి అంటే ధృతరాష్ట్రుని అడుగుమని చెప్పినాడు కదా. అట్లా ధృతరాష్ట్రుడు అంటున్నాడు, వీరుడు మహాపరాజ్ఞుడు మంత్రి, అతని శాసనాన్ని అనుసరించే ఉంటాడు. నేను అతన్ని కలుసుకొని ఈ కార్యంలో ఏమి నిశ్చయించాలో తెలుసుకుంటాను. ధృతరాష్ట్రుడు అంటున్నాడు. అక్కడ విదురుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నాడు. ఇదంతా కొద్దిగా డిప్లొమాటిక్గా మాట్లాడాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు కనుక్కుంటారు ఈ విషయాన్ని. ఎందుకంటే లక్క గృహంని కనుక్కున్నారు వాళ్ళు ఏం జరిగిందని. వీళ్ళంతా కూడా చాలా నిష్ణాతులు వీళ్ళంతా కూడా. కాబట్టి దీర్ఘదర్శి అయిన అతడు ధర్మాన్ని పురస్కరించుకుని మిక్కిలి హితమై రెండు పక్షాలకు తగిన కార్యాన్ని నిర్ణయించి చెప్తాడు. ఎవరు? విదురుడు. దుర్యోధనుడు అంటున్నాడు, విదురుడు నిన్ను కలుసుకుంటే అతడు నిన్ను ఈ కార్యం నుంచి మరలించుతాడు. అలా మరలితే నేను చనిపోతాను. నువ్వు విదురుని కలిసినావంటే ఇంక ఆయన డైవర్ట్ చేసేస్తాను నిన్ను. ఇంక నేను చనిపోయేది గ్యారంటీ పో అని చెప్పేసినాను. గ్యారంటీ. ఇంకా రాజా నువ్వు లేకుండా పోతే అప్పుడు నువ్వు విదురునితో నేను పోతే నువ్వు విదురునితో సుఖంగా ఉండు, ఈ భూమిని అంతా నువ్వే అనుభవించు, నాతో పనేముంది. దుర్యోధన అంటున్నాడు, నేను లేకపోతే నీకే మేలు కదా, విదురునితో హాయిగా ఫ్రెండ్షిప్ చేసుకుని ఈ భూమిని అంతా నువ్వే వెళ్ళుకో, నేను చనిపోతాను అంటున్నాడు. దుర్యోధన యొక్క ఆత్రితో కూడిన ప్రణయోక్తిని విని ధృతరాష్ట్రుడు దుర్యోధని ఆలోచనపై మొగ్గు చూపి సేవకులతో ఇలా 1000 స్తంభాలతో 100 ద్వారాలతో విశాలమైన అందమైన చూడచక్కని ఒక సభాభవనాన్ని త్వరగా నిర్మించండి. వీళ్ళొక నిర్మించండి ఫస్ట్. ఆ తర్వాత అన్ని దేశాల నుంచి చెక్క పని వారిని పిలిపించండి. భవనంలో రత్నాలు పరిపించండి. ప్రవేశయోగ్యమైన చక్కగా అమర్చి చక్కగా ప్రవేశయోగ్యమైన తర్వాత మెల్లగా నాకు తెలియజేయండి. మహారాజా దుర్యోధని శాంతి కోసం ఇలా నిశ్చయించి ధృతరాష్ట్ర మహారాజు విదురుని కొరకు సేవకుల్ని పంపినాడు.
అంటే మేము శాంతి చేస్తున్నాం ఏదో అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయండి, అందరూ కూడా ఒక భవనాన్ని కట్టండి. విదురుడు అడుక్కోకుండా అతడు స్వయంగా ఏది నిర్ణయించడు, విదురుడిని అడగకుండా అతడు ఏది నిర్ణయించడు. యూదం వల్ల కలిగే దోషాలను తెలిసి కూడా అతను పుత్రమమకారానికి లొంగిపోయినాడు. సో ఈ మాయా జూదానికి పిలుస్తాము అని చెప్పేస్తే ఇంకా దుర్యోధనుడు ఈ మాటలు అనేసరికి ఈ ధృతరాష్ట్రుడు లొంగిపోయినాడు, పుత్రవాత్సల్యంతో లొంగిపోయినాడు. బుద్ధిమంతుడైన విదురుడు కలహానికి ద్వారా భూతమైనటువంటి వినాశనాన్ని కలిగించే దూదము జరగదాదన్న వార్తలు విని ధృతరాష్ట్రుని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. బుద్ధిమంతుడైన విదురుడు కలహానికి ద్వారా భూతమైనటువంటి వినాశనాన్ని, అంటే జూదంలో ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు, ఈ పందెంలో ఏదో ఒడ్డుతారు, ఇది ఖచ్చితంగా నాశనానికే దారితీస్తుంది అని చెప్పేసి ధృతరాష్ట్రుని దగ్గరికి పోయినాడంట. ఆ సోదరుడు ధృతరాష్ట్రుడు మహాత్ముడైన పెద్దన్న గారిని సమీపించి శిరస్సుతో పాదాలను నమస్కరించి విదురుడు అంటున్న, రాజా, మీ యొక్క ఈ నిశ్చయాన్ని నేను మెచ్చుకోలేను. దూదం కారణంగా పుత్రుల మధ్య కలహాలు రానివద్దండి. దూదం అంటే కొట్లాడుకుంటారు, ఒకరికొకరు కొట్లాడుకుంటారు, ఇట్లాంటి కలహాలు రానివద్దండి. విదుర, దేవతలు మనల్ని అనుగ్రహిస్తే నా పుత్రులు పాండవ పుత్రులకు కలహం రాదు, ఇందులో సందేహమేం లేదు. దేవతలు అనుగ్రహిస్తే మనల్ని అనుగ్రహిస్తే ఏమీ కలహమేం రాదు. యుద్ధము అశుభమైన శుభమైన హితమైన అహితమైన జరుగుతుంది. నిశ్చయంగా ఇది దైవం వల్ల జరిగే కార్యక్రమము, నువ్వేమి దీనికి అడ్డుపడొద్దు అని ధృతరాష్ట్రుడు విదురునితో అంటున్నాడు. భరత, నేను ద్రోణుడు భీష్ముడు నువ్వు దగ్గరలో ఉండగా ఎటువంటి దైవ